ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రజాస్వామ్య ఉద్యమంలో పెద్ద గుర్తింపబడే పాత్ర. అంటే ప్రత్యేక తెలంగాణ అనేది ఒక ఫైన్ మార్నింగ్ వచ్చిన మాత్రం కాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదిక విడుదల వచ్చినప్పుడు కూడా ఇది ప్రత్యేక తెలంగాణ కావాలనేటువంటి కోరిక అప్పుడు కూడా వచ్చింది. బహుశా మెజారిటీ కూడా ప్రత్యేక తెలంగాణ కావాలని కోరారు. అంటే అలానే పెద్ద మనుషులందరూ కలిసి కూర్చొని మాట్లాడడం, డిఫరెంట్ కావడం, భాషా ప్రయుక్త రాష్ట్రాలపైన ఉన్నప్పుడు ఇది సమైక్య రాష్ట్రం తెలంగాణ కూడా కలవాలని చెప్పేసి అనేటువంటి ప్రతిపాదన వచ్చింది. కాబట్టి ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదిక ఏర్పడినటువంటి సమయంలోనే ఇది ఎంకరాడపడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉండాలనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఆ తర్వాత అనేక ఒప్పందాలు ఉల్లంఘన తర్వాత మర్రి చెన్నారెడ్డి నాయకత్వం పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. దాదాపు ఒకటి తప్ప అన్ని 14 పార్లమెంట్ సీట్లు తెలంగాణ ప్రజాసమితి గెలిచింది. అంత వచ్చిన తర్వాత కూడా మేనేజ్ చేయబడ్డాడు, అది వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కావాలని అటువైపు చేశారు, అది కూడా చాలా పడిపోయింది. అంటే ఇవన్నీ ఏమిటంటే ఒక ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీ నుంచి చీలకు చేరకుండా ఒక ఉద్యమం నిర్మించిన తర్వాత అది ఎక్కడో చోట పురుస్తా పడిపోతుంది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఆయనకు కావాల్సిన ఆయన సానుకూలానికి కుర్చీ దొరకలేదు. సానుకూలానికి కుర్చీ దొరుకుంటే ఎక్కడో తెలియదు. ఆయన రిబల్ అయినాడు, పార్టీని బయటకు వచ్చాడు. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోటి ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు, సపరేట్ పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అసంతృప్తి కానీ, కోరిక కానీ, ప్రగాఢమైన కోరిక కానీ, మా తెలంగాణను మేమే పరిపాలించుకోవాలి, మా నీళ్ళు మేమే ఉపయోగించుకోవాలి, మా ఉద్యోగాలు మేమే కల్పించుకోవాలి, మా పాలన మేమే సాగించుకోవాలి అనేటువంటి అట్రాక్టివ్ స్లోగన్ తోటి మొత్తం ఒకటయ్యారు. ఏ పొలిటికల్ పార్టీ అని జనం ఒకటయ్యారు. ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్ బాగా ముందుకు వచ్చారు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం. ఆ టైంలో మేము కూడా అంతకుముందర సమైక్య రాష్ట్రం కావాలని కోరుకున్నాం. సిపిఐ మొదటి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చినా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినా దానికి వ్యతిరేకంగా సమైక్య ఆంధ్ర కావాలని చెప్పేసి అని కోరుకున్నవాళ్ళం. అయితే మా దగ్గర కూడా తెలంగాణ ప్రాంతం చుట్టూ అనేక సమస్యల్ని పరిశీలించిన తర్వాత మేము కూడా క్షుణ్ణంగా చర్చించి ప్రత్యేక తెలంగాణ వాదం గపకం తీసుకోలేకపోయినాం. ప్రత్యేక తెలంగాణ వాదం మద్దతుగా వచ్చాం. అప్పుడు నేను సెక్రటరీగా వచ్చాను. నాది ఒక ఎంబ్రాసింగ్ పొజిషన్. నేనేమో ఆంధ్ర వాడిని, తిరుపతి వాడిని. కార్యదర్శి గారేమో సమైక్య కమ్యూనిస్ట్ పార్టీకి సెక్రటరీని. సహజంగా కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తాను తప్ప నా సొంత అభిప్రాయం ఉండదు. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయాన్ని అమలు పరిచిన వాళ్ళలో ఆంధ్రవాడిగా ఉంటూ తెలంగాణ సపోర్ట్ చేయడం అనేది ఒక ప్రత్యేకమైన వాదాడు వచ్చింది. ఒకే ఒక్కడు రాయలసీమకు పోయినా, తెలంగాణలో వచ్చినా, ఆంధ్రాలో పోయినా ఒకే మాట పడుతున్న రాజకీయ నాయకులు ఎవరు ఉంటే అది నారాయణ అని చెప్పేసి పేరు వచ్చింది. ఆయన హ్యాపీ. కేసీఆర్తో సంబంధం మేము కూడా, నేను, కేసీఆర్ అంటే సిపిఐ తరఫున కోదండరావు, మేము ముగ్గురం మంచి జట్టుగా నిలబడ్డాం, ఫైట్ చేసాం. చివరికి అంతర్ప్రదేశ్కి వచ్చింది, అధికారులకు వచ్చింది. సర్దాయి ఎన్నో కుమితులు పడ్డాడు. ఆయన వేరు, ఎవరితో రాజ్యం పడ్డాడు, ఎవరైతే మేనేజ్ చేశాడు, సోనియా గాంధీ అంటే మేనేజ్ చేశాడు, అవన్నీ తర్వాత విషయం. మొత్తానికి గోల్ సాధించాడు. సాధించిన తర్వాత ఏమైంది, పేటెంట్ అయితే ఆయనకే పోయింది. ఎవరంతన్నా దారానికి పూలు అన్నీ ఉంటాయి, కానీ పూలు దారం ఒకటి మిగులుతుంది. అట్లాగా ఆయన పేటెంట్ రైట్గా మిగిలిపోయాడు. అతను అపార నమ్మకం కల్పించుకుంటారు. అంటే జాతీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఫీల్ అయింది, మేము ఫీల్ అయినాం. మేము తెలంగాణను సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ మేము కూడా, మమ్మల్ని కూడా ప్రజలు ఆయన్ని భాగంగా చూశారు తప్పితే మనం సపరేట్గా చూడలేదు. అందుకే మాకు కూడా పెద్ద ఆదరణ రాలేదు. దీన్ని బట్టి ఏంటంటే ఎవరైతే నామకరణ చేసి ముందుకు వస్తారో, ఫైట్ చేస్తారో వాళ్ళ చుట్టే తిరుగుతుంది ఉద్యమం తప్పితే ఎంతమంది సపోర్ట్ చేసినా అది తోడుపెట్టి కొడుకులాగా ఉంటారు తప్పితే అందుకని మించి ఉండదు. అంతవరకు బాగానే ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని అతను ప్రతిబింబించలేకపోయాడు. మీకు ఒకటే ఎగ్జాంపుల్,
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో సగం భాగం ప్రత్యేక తెలంగాణకి బలం. ఒకసారి కేసీఆర్ వెనక్కిపోవడానికి ప్రయత్నించే క్రమంలో కూడా హాజరు చేస్తున్నప్పుడు క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం పెద్దతో ఊళ్ళో పెరిగిన తర్వాత భయపడిపోయి మనం ఇంకొచ్చాడు. అంటే దాన్ని బట్టి ప్రత్యేక తెలంగాణ రాగానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థికి ప్రవేశపెట్టం వేయాల, కానీ అతను అసలు రానికుండా చేశాడు. అంటే దాన్ని పాకిస్తాన్ లాగా చేసి పారేశాడు వాళ్ళని రానికుండా. అది తర్వాత క్రమంగా ఆయన ఆశించిన చెప్పిన దానికి చేసేదానికి తేడా వచ్చేసినాయి. యాజ్ యూజువల్ కరప్షన్ పెరిగిపోయింది, తర్వాత ఒక ఆటోక్రసీ పెరిగిపోయింది, అంటే చట్టసభల పైన మర్యాద లేకుండా పోయింది, పొలిటికల్ సిస్టమ్ పైన మర్యాద లేకుండా పోయింది. రాజకీయ పార్టీలు ఉంటాయి, వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. వివిధ రాజకీయ పార్టీలు లేకుండా పోతే ప్రజాస్వామ్యం మనగలదు. కానీ రాజకీయ పార్టీల నుంచి దూరంగా పెట్టేశాడు, ప్రజాస్వామ్య వ్యవస్థను దూరంగా పెట్టేశాడు, పరిపాలన విభాగానికి దూరమైనాడు. ఆయన పెద్ద ఎత్తున సెక్రటరీ నియమించుకున్నా దాని నుంచి ఆయన పరిపాలన సాగించలేదు. నేను ఎక్కడుంటే నీకేమి పని చేస్తుందా అని అంటారు. అట్టకంటే కాదు, ప్రజల చేత తనుకోబడిన నాయకులు ప్రజల చుట్టూ కనపడకుండా, ఆఫీసులకు రానియకుండా నిర్భేదమైన కోట తయారు చేసిన తర్వాత అసంతృప్తి పెరిగింది. దీనిలో నాకు అనిపించినట్టంటే కరప్షన్ కెన్ బి టాలరేటెడ్ ది యారగెన్సీ. అవినీతి అయినా క్షమిస్తారేమో కానీ అహంభావం క్షమించరు. అహంభావం పెరిగింది. తర్వాత కుటుంబ సభ్యుల యొక్క చొరవ పెరిగింది. కాన్సన్ట్రేషన్, పరిపాలన, అవినీతి ఇవన్నీ కేంద్రీకృతం అయిపోయినాయి. దీంతో ప్రజలకి దూరం అయ్యాడు ఆయన. లేకపోతే రేవంత్ రెడ్డి పెద్ద రాజకీయాలలో తలబడిన వాడు ఏం కాదు. అందులో కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినవాడు. కేసీఆర్ అసంతృప్తి చేసేటువంటి పనుల వల్ల ఆయన గెలవగలిగాడు. ఎందుకంటే అప్పుడు ఒకటి చాలా అస్సాంలో విద్యార్థి ఉద్యమం ద్వారానే రాజకీయాలు మారిపోయినాయి. విద్యార్థి పరిపాలించారు 2-3 టైమ్స్ వచ్చారు వాళ్ళు. తర్వాత వాళ్ళు చీలికి వచ్చి న్యూసెన్స్ అయ్యారు తప్ప, లేకపోతే వాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమం ద్వారానే ప్రభుత్వాన్ని మార్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు తాత్కాలికంగా యూనివర్స్ అనేది పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ప్రత్యేక పార్టీగా పెట్టుకుంటున్నారు. మంచిదే, అంటే విద్యార్థులకు వచ్చి ఆ విధంగా పొలిటికల్ ఫోర్స్ తయారైతే అది ఒక పద్ధతి. అది లేకుండా పోతే ఏమంటే మళ్ళీ పాత రాజకీయ అవసరం ఉండిపోద్ది. అందువల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ ఇంకా జరగలేదు, అంటే ఒక పార్టీ పెట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈ విద్యార్థి ఉద్యమం అంత పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా తెలంగాణ మొత్తం మీద కూడా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్గా తయారైతే పొజిషన్ వేరేగా ఉండేది. అది అప్పుడు అప్పటికే ఎలక్షన్స్ లేకుండా చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన పాపం ఏంటంటే విద్యార్థికి ఎన్నిక లేకుండా చేశారు. ఎలక్షన్స్ ఉన్నప్పుడు లీడర్షిప్ తయారవుతుంది, దాని నుంచి ఒక కూటమి వస్తుంది, అది లేకుండా చేశాడు. విద్యార్థులు చొరవతో ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవడం ఫెయిల్ అవ్వడం, టీఆర్ఎస్ లాంటి వాళ్ళ అవకాశం వచ్చేది పోవడం, అధికారం పోవడం, వీడు కాంగ్రెస్ పార్టీ మిగతా సరిగా ట్రెడిషనల్ వాల్యూలో దాన్ని పోగొట్టుకొని దిగిపోయింది. అందువల్ల మంచి భవిష్యత్తు ఉన్నటువంటి తెలంగాణకి స్టార్టింగ్లోనే అప్సకలం టీఆర్ఎస్ రావడం. టీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు, వాళ్ళు అనుగుణమైన పద్ధతుల్లో మార్చుకోకపోవడం, అవంతా చుట్టుముట్టి తెలంగాణ ప్రజానికి కలిగే శాపం ఎక్కువస్తుంది. ఇది ఇంకా పరిష్కారం కావాలా, ఫైట్ చూస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలు వచ్చేసినాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, దానికి ఉన్న అవలక్షణాలు ఇబ్బందులు చాలా ఉంటాయి, దానికి అంత ఈజీ కాదు. తర్వాత ఇప్పుడు యోచన చూసిన తర్వాత అప్పటికి ఇప్పటికి కాంట్రాక్టర్స్ వాళ్ళే. అవినీతి అంటున్నాం, అప్పుడు అవినీతి ఉంది, ఇప్పుడు అవినీతి కనిపిస్తూ ఉంది. ఎక్కడ పేపర్ వెయిట్ లేకుండా పిలిచిపోవడం లేదు. కింద స్థాయి నుంచి అవినీతి వస్తూ ఉంది, పెద్ద ఎత్తున అవినీతి వస్తూ ఉంది. పరిపాలనలో కొంత ప్రాబ్లం ఉండొచ్చు. తెలంగాణ వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్, ఇప్పుడు 6-7 లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్. ఇప్పుడు వాగ్దానం చాలా ఇచ్చేసారు. దాని అమ్మది అంటే అది ఈజీ కాదు, నోట్లో బొత్తలేసుకోలేరు కదా. అందువల్ల ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచుకోలేక
పాత అప్పుల నుంచి బయటపడలేక సతమతం అవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తంటాలు పడతా ఉంది. తన కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేదు. బీజేపీ గవర్నమెంట్ ఎట్లుందంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేవాడికి పెద్దపీట, వాళ్ళకి అనుకూలంగా లేని వాడికి ఆదరణ లేకుండా పోయింది. వాళ్ళు సపోర్ట్ చేసి బీహార్కి బడ్జెట్ అంత కేటాయించి చూశారు. ఆంధ్రప్రదేశ్ అంతకుముందు చంద్రబాబు నాయుడు కేటాయించలే, ఇప్పుడు కేటాయిస్తున్నారు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి. అంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు ఉండబట్టి ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు, లేకుంటే ఆయన ఉండేవాడు కాదు. 400 సీట్లు వస్తాయని చెప్పేవాడు 303 నుంచి 240 పడిపోయాడు కదా. పార్లమెంట్ పోటీ చేసినప్పుడు ఏ ప్రధానమంత్రి ఆయన తక్కువ ఓట్లు మోడీకి వచ్చేసారు. దాన్ని బట్టి ఆయన బాధను తగ్గిపోయింది, వీళ్ళ సపోర్ట్ ముందుకు వచ్చాడు. ఇప్పుడు పక్షపాత వైఖరి అనిపిస్తున్నాడు. ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైన కూడా గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఒకటి, ఇప్పటికైనా పొలిటికల్ పార్టీస్ని కలుపుకొని ఉద్యమించేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండేది. టీఆర్ఎస్కి ఎట్లయితే ఒంటెద్దు పోకడం, ఇప్పుడు ఇది కూడా ఒంటెద్దు పోకడే కనిపిస్తుంది. ఒక విషయం వచ్చినప్పుడు, ఉద్యమం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు కలుపుకొని పోయేది. రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఆయన బలం ఉన్నా సరే ఆ ఇష్యూ వచ్చినప్పుడు అఖిలపక్షం వేసేవాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అఖిలపక్షం వేసేవాడు. ఎన్టీ రామారావు చాలా అటోక్రసీ, ఆయన కూడా ప్రతిపక్ష పార్టీ కూడా కలిపి చర్చించేవాడు. అదే రాజకీయ వ్యవస్థ చాలా పవిత్రమైంది. దానికి 1% ఉందా, 2% ఉందా, 10% ఉందా కాదు. పొలిటికల్ సిస్టమ్ మీద మర్యాద లేకపోతే మాత్రం వాళ్ళకి రాజకీయం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందరినీ కలుపుకొని పోవాలనేటువంటి అభిప్రాయం కాకుండా ఏదో ఒంటెద్దు పోకడానికి పోవాలనేటువంటి ప్రయత్నం ఒకటి సాగుతూ ఉంది. అది అంత మంచి ఆరోగ్యకరం కాదని మాత్రం నా ఉద్దేశం.